ఇంట్లో దోస పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే ఇలా క్రిస్పీగా టేస్టీగా దోసని ఎలా వేసుకోవచ్చో చూసేయండి. ముందుగా దోసల పిండిని రెడీ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బియ్యపు పిండిని, అరకప్పు బొంబాయి రవ్వని, అర టేబుల్ స్పూన్ చక్కెరని, రుచికి సరిపడా ఉప్పుని, 1.25 కప్పుల నీళ్ళని కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి అరకప్పు పుల్లటి పెరుగుని, 1/4 కప్పు నీళ్ళని కూడా వేసేసుకొని ఇంకొకసారి పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని ఆ నీళ్ళను కూడా ఈ పిండిలో వేసేసుకొని కలుపుకోండి. మొత్తానికి మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ మీద నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా కాలే విధంగా దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా దోశ కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. అంతే, చూసారా, చాలా చాలా ఈజీగా రుచిగా పిండిని పులియబెట్టే పని లేకుండా ఎప్పుడైనా కానీ మీరు బిజీగా ఉన్నప్పుడు ఈ విధంగా దోశలు ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, వాటన్నింటిని కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.